ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. మీ బైబిల్ గ్రంథాన్ని మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయంలోనికి తెరవి చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనము నుండి, ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆసా యూదా వారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయక, ఈమె అబీషాలోము కుమార్తె. ఆషా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నింటినీ పగులగొట్టెను. మరియు తన అవ్వ అయిన మయక అసహ్యమైన ఒక దానిని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను వారను దానిని కాల్చివేసి ఆమె పట్టణపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆశ తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను, కానీ ఉన్నత స్థలములను తీసివేయలేకపోయెను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిండు మనసుతో స్తుతిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఆశతో మీ వైపు ఎదురు చూస్తూ ఉన్నాము. దేవా, మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమెన్. అందరము ఒకసారి ఆమెన్ అని చెబుదామా? ఆమెన్. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆయా వ్యక్తుల యొక్క జీవితాల్లో నుంచి కొన్ని పాఠాలను మనము నేర్చుకుంటూ ఉన్నాము. ప్రియులారా, గడిచిన దినాల్లో సొలొమోనును గురించి, ఆయన పరిపాలన గురించినటువంటి సంగతులను మనము ధ్యానం చేసి ఉన్నాము. సొలొమోను యొక్క జీవితము ప్రారంభము బాగుగానే ఉంది, కొనసాగింపు పర్వాలేదు అనిపిస్తూ ఉంది. కానీ ప్రియులారా, సొలొమోను యొక్క ముగింపు అనేది ప్రియులారా చాలా ప్రమాదకరంగా ఉంది. తన అవసాన కాలంలో సొలొమోను తను భార్యలను అనేక మందిని కలిగి ఉండటం వలన వారి ప్రేరేపణను బట్టి, లేదా విగ్రహారాధికులైనటువంటి తన భార్యలను బట్టి ఆయన విగ్రహాలకు పూజించడం ప్రారంభించడము చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. మనుషులందరిలో జ్ఞానవంతుడు, వివేకవంతుడు, దేవుని యొక్క అమితమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆ విధముగా ప్రవర్తించడము చాలా ప్రమాదకరము. ప్రియులారా, అతడు ఆ విధముగా ప్రవర్తించి ఉన్నాడు గనుక దేవుడు అతనికి హెచ్చరిక చేసినను వినలేదు గనుక
దేవుని యొక్క తీర్పు ఇశ్రాయేలు ప్రజల మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యముగా సొలొమోను రాజుతో దేవుడు చెప్పిన మాట, నీవు నా నిబంధనను తొలగిపోయి ఉన్నావు గనక, నీవు నా మాట వినలేదు కనుక నీ రాజ్యాన్ని నీ చేతి నుండి తీసివేసి నీ దాసునికి నేను అప్పగిస్తూ ఉన్నానని దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అయితే నన్ను యథార్థంగా సేవించినటువంటి నా సేవకుడైన దావీదు నిమిత్తము యూదా గోత్రాన్ని మాత్రము నేను కొనసాగిస్తానని చెప్పి దేవుడు సొలొమోనుతో చెప్పినట్లుగా గడిచిన వారాల్లో మనము చూసాం. ప్రియులారా, దేవుడు చెప్పిన మాట ప్రకారముగా నెరవేర్చబడ్డం మనం చూస్తూ ఉన్నాము. సొలొమోను తరువాత ఆయన కుమారుడైన రెహబాము ఇశ్రాయేలు వారిని పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో ప్రియులారా, రెహబాము యొక్క పరిపక్వత లేని మాటల వలన లేదా అనుచితమైన మాటల వలన రాజ్యము రెండుగా చీలిపోయినట్లుగా మనము ఇంతకుముందు ధ్యానం చేసి ఉన్నాము. ప్రియులారా, మనము ధ్యానం చేసిన సంగతులనే మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనుచితమైన మాటలు రాజ్యాన్ని చీల్చివేసింది. రాజ్యము రెండు ముక్కలుగా విడిపోయింది. 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలు నార్థరన్ కింగ్డమ్ గాను, 2 గోత్రాల వారు అనగా యూదా బెన్యామీనీలు సదరన్ కింగ్డమ్ గాను మిగిలిపోవడము చరిత్రలో మనము చూస్తూ ఉన్నాము. పాత నిబంధన కాలంలో బైబిల్ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని పరిపాలించడానికి సొలొమోను సేవకుడు దాసుడైనటువంటి యెరోబామును దేవుడు ఎంపిక చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే యెరోబాము కూడా దేవుని మాట వినకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ఒక దాసుడుగా ఉన్న వ్యక్తిని, ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఉన్నత స్థానంలో ఉంచి ఇశ్రాయేలు 10 గోత్రముల వారికి ప్రియులారా రాజుగా చేసినప్పటికీ కూడా యెరోబాము రాజ్యకాంక్ష చేత ఇశ్రాయేలు ప్రజలను విగ్రహారాధనలోనికి నడిపించినట్లుగా గడిచిన వారాల్లో మనం చెప్పుకున్నాం. ప్రియులారా, ఒక మాటను మీకు చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్ద మరల చేరుదురు. రాజ్యము మరల దావీదు సంతతి వారు దగును అని యెరోబాము తన హృదయములో తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. ప్రియులారా, యెరోబాము యొక్క దుర్బుద్ధి చూడండి. యెరోబాముకు రాజ్యకాంక్ష. ఒకవేళ ఈ 10 గోత్రాల వారు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళి తన యజమానుడైనటువంటి రెహబాము, యూదా రాజైనటువంటి రెహబాముకు ఆయన దగ్గరికి మరలా వెళ్ళిపోతారేమో అని చెప్పి రాజ్యకాంక్షను బట్టి యెరోబాము ఇశ్రాయేలు ప్రజలను విగ్రహారాధనలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఇది ఎంత మాత్రము మంచిది కాదు ప్రియులారా. వింటున్నారా నా మాట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి. ఒకరిదేమో కామవాంఛ, మరొకరిదేమో రాజ్యకాంక్ష.
సొలొమోను కామ వాంఛ చేత అనేక మంది భార్యలను వివాహం చేసుకుంటూ వలన అవసాన కాలమందు తన భార్యలు విగ్రహారాధికులైనటువంటి తన భార్యలు తన మనస్సును త్రిప్పివేయటం వలన విగ్రహారాధన చేసినట్లుగా, అలాగే ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసినట్లుగా మనం చెప్పుకున్నాము. ఆయనది కామ వాంఛ. ఇప్పుడు యెరోబాము 10 గోత్రాల వారికి రాజయ్యి పరిపాలన చేస్తూ ఉంటుండగా, ఒకవేళ తన రాజ్యములో ఉన్న ప్రజలు మరలా తన యజమానుడైనటువంటి రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారేమో భయము చేత, రాజ్యకాంక్ష చేత 2 పోత దూడలను చేయించి ఇశ్రాయేలు ప్రజలను విగ్రహారాధనలోనికి నడిపించడము మరి భయంకరమైనటువంటి సంగతి. ప్రియులారా, అటువంటి పరిస్థితి ఎవ్వరికి ఉండకూడదు. ప్రియులారా, స్వార్థం, రాజ్యాన్ని కోల్పోతానేమోనే భయం, అభద్రత భావం ప్రియులారా యెరోబామును తన ప్రజలు విగ్రహారాధన చేయనట్లుగా ప్రేరేపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంతేకాదు ప్రియులారా, ఆయన చేసినటువంటి మరొక పాపం ఏంటంటే, అదే 12వ అధ్యాయము 31వ వచనం చదివినట్లయితే, మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. ప్రియులారా, ఇక్కడ గమనించండి, యెరోబాము చేసినటువంటి పాపము, దూడలను ఏర్పాటు చేసి బంగారు దూడలను చేయించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇతడే అని చెప్పి వారిని విగ్రహారాధనలోనికి నడిపించడం మాత్రమే కాకుండా, లేవీయులు కానీ సాధారణమైన వ్యక్తులను యాజకులుగా నియమించడము ఇంకా ప్రమాదకరమైనటువంటి సంగతి. ప్రియులారా, ఒక సంగతిని చాలా స్పష్టంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, పాత నిబంధన కాలములో దేవుడు లేవీయులను యాజకులుగా చేసి ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ 12 గోత్రాల వారు అందరూ దేవునికి యాజకులై ఉండాలని, దేవునికి ఒక రాజ్యముగా ఉండాలని దేవుని చిత్తము. కానీ అహరోను నాయకత్వంలో వారు పోత దూడను చేసుకొని దానిని ఆరాధించటం వలన, లేదా దూడకు యాజకులైనందువలన దేవుడు 11 గోత్రాలను మినహాయించి లేవి గోత్రం మాత్రమే దేవునికి యాజకులై ఉండాలని నిర్ణయించినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోత దూడను చేసుకున్న తరువాత లేవీలే యాజకులు అవ్వాలి ప్రియులారా. కానీ ఇక్కడ యెరోబాము సాధారణమైన వ్యక్తులను కూడా యాజకులుగా చేసి దేవునికి పరిచర్య చేయడానికి నియమించడం అనేది దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి, దేవుడు విధించిన ఆజ్ఞకు విరుద్ధమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒక విషయాన్ని గమనించండి, క్రొత్త నిబంధన కాలంలో తిరిగి మనమందరము కూడా దేవునికి యాజక రూపమైన రాజ్యముగా మలచబడ్డామనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ పాత నిబంధన కాలంలో వారు ఉన్నారు గనుక, లేవీయుల యాజకత్వంలో వారు ఉన్నారు గనుక, సామాన్య యాజకులు, సామాన్యమైన వ్యక్తులు యాజకులుగా ఉండడం అనేది దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క నిబంధనకు విరుద్ధమైన సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాకుండా యెరోబాము తానే ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసి బలిపీఠం మీదకి వెళ్ళి బలిని అర్పించాలని ఉద్దేశించినప్పుడు ప్రవక్త ఒకరు వచ్చి బలిపీఠముతో చెప్పిన మాటను గురించి గడిచిన వారములో మనం చెప్పుకున్నాము. కానీ మరొకసారి ఆ సంగతి చదువుదాం. చూడండి, 13వ అధ్యాయము 1వ వచనం నుండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చును.
ధూపం వేయుటకై యరొబాము బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ప్రియులారా, ఇది ప్రవచనపూర్వకమైన మాట నెరవేర్చబడింది. కానీ ఇమీడియట్గా నెరవేర్చబడిన సంగతి ఏంటో అక్కడ మనం చదువుదాము. 3వ వచనమును చూసినట్లయితే, ఈ బలిపీఠము బద్దలైపోయి దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి చెప్పెను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాడిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనక్కి తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయెను. ప్రియులారా, గమనించండి, యరొబాము రాజైన వాడు పరిపాలన చెయ్యాలి, యాజకత్వము చెయ్యకూడదు ఆ సమయంలో. ఎందుకంటే రాజైన వాడు యాజకత్వం చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు, లేదా అటువంటి సంగతిని దేవుడు అనుమతించలేదు. కానీ బలిపీఠం మీదకి వెళ్ళి దేవునికి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సంగతి ప్రవక్త అక్కడ ప్రకటించినప్పుడు యరొబాము అతని వైపు చూసి చెయ్యి చాచినప్పుడు ఆ చెయ్యి ఎండిపోయింది. ప్రియులారా, యాజకుడు రాజు కాలేడు. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. మన ప్రభువు, మన రాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యాజకుడు, ఆయన రాజు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం అందరము యాజక రూపమైన రాజ్యముగా ఉంటూ ఉన్నామనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే యరొబాము దిద్దుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియులారా, ఇంక నువ్వు పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించడం మనం చూస్తూ ఉన్నాము. తన కుమారుడు అక్కడ కాయిలా పడినప్పుడు ఇదిగో ఆ యొక్క ప్రవక్త దగ్గరికి ఆ కుమారుడిని మారు వేషంలో తీసుకుని వెళ్ళినప్పుడు తన భార్య ఆ మారు వేషంలో వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త చెప్పిన మాట కూడా గడిచిన వారంలో మనం చదువుకున్నాము. వీలైతే ఆ మాటను మనం చదువుదాము. చూడండి, అదే 1 రాజుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలు చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యరొబాము భార్య, లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మారు వేషం వేసుకుని, ప్రియులారా, వేషధారిగా యరొబాము భార్య దేవుని ప్రవక్త దగ్గరకు వెళ్ళడం అనేది గడిచిన వారములో మనం చెప్పుకున్నాం. ప్రియులారా, ప్రవక్త అడిగినటువంటి ఆ మాట, యరొబాము భార్య, లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకుని వచ్చుట ఎలా? వేషం వేసుకొని రావాల్సినటువంటి అవసరత ఏంటి? నీవు యథార్థత లేకపోయినట్లయితే దేవునితో నీవు యథార్థంగా జీవించాలా. సమాధానము లేకపోయినట్లయితే మొదట దేవునితో సమాధాన పడాలా. దేవునికి నీకు మధ్య ఏదైనా ఆటంకం ఉండినట్లయితే ఆటంకం తొలగించుకోవాలా. ఏదైనా పాపం ఉన్నట్లయితే ఆ పాపాన్ని తొలగించుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవునితో సమాధానపడి దేవుని యొద్దకు రావాలి. కానీ మారు వేషం వేసుకొని స్వస్థత కోసం వచ్చినట్లయితే దేవుడు కార్యము చేయుడు. కఠినమైన మాటలే దేవుడు మీ కొరకు ఉంచి ఉన్నాడని ప్రవక్త హెచ్చరిక చేయడము మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇవన్నీ గడిచిన వారములో మనము చెప్పుకున్నటువంటి సంగతులు. దయచేసి ఒక విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వేషధారణ వద్దు. దేవునిలో యథార్థమైన జీవితం కావాలి. వేషధారణ వద్దు.
ఒకవేళ దేవునికి నీకు అసమాధానం ఏదైనా ఉండినట్లయితే సమాధానపడు. దేవునితో నీవు సమాధానపడాలి, మారు మనసు పొందాలి. అంతేకాని వేషం వేసుకొని దేవుని యొద్ద నుండి స్వస్థత పొందుకుంటాను, వేషం వేసుకొని దేవునితో సమాధాన పడతాను అని అనుకున్నట్లయితే తప్పక ప్రియులారా కఠినమైన పరిస్థితి మనకు ఉంటుందనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఆ సంగతులు అలా కొనసాగుతూ ఉన్నాయి, కాలం కొనసాగుతూ ఉంది. ఆ తరువాత యెరోబోము ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తూ మిక్కిలి దుర్మార్గమైన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరొక వైపున రెహబాము యోధా ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన మృతి పొందిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి అబీయా దేవుని పరిపాలన చేయడానికి సింహాసనం ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ అహీయా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేదు, దేవుని దృష్టికి అనుకూలముగా జీవించలేదు. ఒక్కసారి కావాలంటే చదువుదాము, చూడండి దయచేసి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి ఎవరైనా చదవండి. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాను యోధా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయకా, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నింటిలో నడిచెను. ప్రియులారా, యూదా వారిని పరిపాలించడానికి రెహబాము తరువాత అబీయా రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ అబీయా దేవుని దృష్టిలో యథార్థమైన పరిపాలన చెయ్యలేదు. ప్రియులారా, 3 సంవత్సరాలే పరిపాలించాడు, కానీ యథార్థమైన పరిపాలన ఆయన చెయ్యలేదు. అతని తరువాత అతని కుమారుడైనటువంటి ఆసా దేవుని పరిపాలన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆ సంగతినే ఈ దినాన మనము చదువుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆసా ఇశ్రాయేలు ప్రజల్లో ముఖ్యంగా యూదా వారిని ఏలుతున్నటువంటి ఆ దినాల్లో జరిగిన సంగతిని ఈ దినాల్లో మనము ఈ దినాన మనము చదువుకున్నాము. ప్రియులారా, ఆసా యొక్క జీవితము, ఆసా యొక్క పరిపాలన చాలా మంచిదిగానే కనబడతా ఉంది. ప్రియులారా, ప్రారంభంలోనే ఈ సంగతి చెప్తూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకునండి. ఆసా యొక్క ప్రారంభము చాలా బాగుగానే ఉంది. రాజైన ఆసా జీవిత కొనసాగింపు కూడా బాగుగానే ఉంది. కానీ ఆసా జీవిత ముగింపు లేదా అతని పరిపాలన ముగింపు వెలితిగా కనబడతా ఉంది. ఆ సంగతులను మనము ఒక్కసారి చూద్దాము. 15వ అధ్యాయము 9వ వచనం నుండి మరొకసారి మనం చదువుదాము. దయచేసి ఎవరైనా చదవండి ఆ మాట. ఇశ్రాయేలు వారికి ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆసా యోధా వారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయకా, ఈమె అబీషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి ప్రారంభం ప్రియులారా. ఆసా యూదా ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. 41 సంవత్సరములు పరిపాలించి ఉన్నాడు. ప్రియులారా, యెహోవా
యెహోవా ఎదుట యథార్థముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా, వేషధారణ వద్దు, వేషాన్ని ధరించొద్దు. దేవుని ఎదుట యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యముగా నాయకులైన వారు, మరి ముఖ్యముగా రాజులైన వారు, ప్రజలను నడిపించవలసిన వారు, ప్రజలను పరిపాలించవలసిన వారు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన వారంలో ఒక మాట చెప్పుకు ఉన్నాం, మీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. యథా రాజా తదా ప్రజ. రాజు ఏ విధముగా నడిపిస్తే, రాజు ఏ విధముగా ప్రవర్తిస్తే ప్రజలు ఆ విధముగా నడుస్తారు, ఆ విధముగా ప్రవర్తిస్తారు. కనుక రాజులైన వారు, నాయకులైన వారు ఎంతో జాగ్రత్తగా పరిపాలన చేయవలసి ఉన్నది. ప్రియులారా, ఈ దినాల్లో సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు దేవుని సేవకులే కావచ్చు, కాపురులే కావచ్చు, సువార్తికులే కావచ్చు, ప్రవక్తలే కావచ్చు, అపోస్తులే కావచ్చు, బోధకులే కావచ్చు. ప్రియులారా, దేవుని బాధ్యత కలిగినటువంటి దైవజనులు ఎవరైనా కూడా సంఘాన్ని సరైన మార్గంలో నడిపించవలసినటువంటి అవసరత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, దేవుని సన్నిధిలో ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా ఒక్కటైనా తప్పుడు నిర్ణయం నేను తీసుకోకూడదు. ఒకవేళ ఒకటైనా తప్పుడు నిర్ణయం నేను తీసుకున్నట్లయితే అది సంఘాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. కనుక నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ సంకల్పము నాకు ప్రత్యక్షపరచు, ఆ ప్రకారముగా సంఘాన్ని నడిపించవలసిన బాధ్యత నాకుంది అని నేను ఎప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, సంఘాన్ని నడిపించేటువంటి దేవుని సేవకులు ఎప్పుడైనా ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే అది ప్రమాదకరమైనది అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఆస దేవుని ఎదుట యథార్థమైన జీవితాన్ని జీవించినట్లుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఆయన రాజైన తర్వాత చేసినటువంటి సంగతులు మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆ మాటలు చూద్దాము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ సంగతులు మనకు కనబడతా ఉంటాయి. దయచేసి ఆ మాటలు మనం చదువుదాము. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుంచి దయచేసి ఎవరైనా చదవండి. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన నెమ్మది పొందెను. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులుగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా. యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు ఈ విధముగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అన్య దేవతా స్తంభాలను తొలగించి ఉన్నత స్థలాలను పగులుగొట్టి ఉన్నత బలిపీఠాలను పగులుగొట్టి ప్రియులారా విగ్రహారాధన నిర్మూలన చేసి దేవుని ప్రజలను యథార్థమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు ఆస. దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి దైవజనుడు, దేవుని మాట వినటానికి ఇష్టపడిన దైవజనుడు, దేవుని చిత్తం చేయటానికి ఇష్టపడిన దైవజనుడు ఈ విధముగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
అవును ప్రియులారా, దేవునికి మనుషులకు మధ్య ఆటంకంగా ఏవైతే ఉన్నాయో, అవరోధముగా ఏవైతే ఉన్నాయో, పాపముగా ఏవైతే నిలిచి ఉన్నాయో వాటిని తొలగించవలసినటువంటి అవసరత ఉంది. ఈ దినాన మన ఎదుట ఇదిగో విగ్రహాలు లేకపోవచ్చు, అన్య దేవతలకు సంబంధించిన బలిపీఠాలు లేకపోవచ్చు, కానీ దేవునికి మనకు అవరోధముగాను ఆటంకముగా ఉన్న పాపం ఏదైనా ఉండినట్లయితే అది తొలగించబడాలి అని మరొకసారి ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. సరి చేయబడాలి దేవునితో. ప్రియులారా, ఏదైనా ఉండినట్లయితే అవి తొలగించబడి దేవునితో మనం సరి చేయబడాలి, దేవునితో తిరిగి కట్టబడాలి. ఏ విషయంలోనైనా, ఒకవేళ ఏ సందర్భంలోనైనా దేవునికి మనం వ్యతిరేకంగా ఉన్నామేమో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామేమో పరిశీలన చేసుకొని దేవునికి వ్యతిరేకమైనవి తొలగించి సమాధానపడి దేవునితో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆస రాజై ఉన్నాడు, ప్రజలను పరిపాలించినటువంటి, ప్రజలను నడిపించవలసినటువంటి నాయకుడై ఉన్నాడు గనక ఆయన ప్రజలతో ఏమంటూ ఉన్నాడో ఒక్కసారి చూద్దాము. అదే అధ్యాయము 14వ అధ్యాయము 7వ వచనం నుండి చదివినట్లయితే, అతడు యోధా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణమును కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఆస రాజయ్యుండి నాయకత్వం కలిగిన వాడై ఈ విధముగా అంటూ ఉన్నాడు. యోధా వారితో చేసిన ప్రకటన ఈ విధముగా ఉంది, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ప్రియులారా, ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా మనము ఆశ్రయించవలసినది మన దేవుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని అతనికి పేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆశ్రయించవలసినది మన ప్రభువు, మన రక్షకుడు, మన రాజు, మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనము ఆశ్రయించవలసినది మనకు ఆదరణ కలుగు చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఆశ్రయం ఆయనే, మన ఆశ్రయ దుర్గం ఆయనే. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే, అధికారులను ఆశ్రయించుట కంటే, స్నేహితులను ఆశ్రయించుట కంటే, బంధువులను ఆశ్రయించుట కంటే, ప్రియులైన వారిని ఆశ్రయించుట కంటే మన దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. ఇక్కడ ఆస అంటూ ఉన్నాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాము కనుక దేవుడు మనకు నెమ్మదిని, క్షేమాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 మంచి మాటలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి, దేవుడు నెమ్మదిని కలుగు చేసి ఉన్నాడు. రెండవది, దేవుడు క్షేమాన్ని కలుగు చేసి ఉన్నాడు. మూడవది, వృద్ధిని కలుగు చేసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎప్పుడైతే దేవుణ్ణి మనం వెంబడిస్తామో, యథార్థమైన మనసుతో దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తామో, దేవుని యొక్క క్షేమము మన జీవితాల్లో ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదము మన జీవితాల్లో ఉంటుంది. మనము చేయునదెల్లా దేవుడు వృద్ధి చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇటువంటి సందర్భము ఆసా జీవితంలో ఉంది. అయితే ఆసా జీవితంలో, అంటే రాజు అయినటువంటి ఆసా జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి ప్రియులారా. ఆ ఫెయిల్యూర్స్లో ప్రవక్త వచ్చి
ఆయనను గద్దించినప్పుడు ప్రియులారా దిద్దుకోవటానికి ఆశ ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి 15వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము నుండి ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఆశ వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యోదా బెన్యామీనీయుల దేశము అంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములో నుండి హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి యెహోవా మంటపం ఎదుట యెహోవా బలిపీఠమును మరలా కట్టించింది. ఎందుకు ఆయనకి ధైర్యం పోయింది? ప్రియులారా, మంచి ప్రారంభమే ఉంది కదా, ఎందుకు ధైర్యం పోయింది అంటే ప్రియులారా, ఆయన యుద్ధాలు చేస్తూ ఉండినప్పుడు తనకు శక్తి కావలసి వచ్చింది. ఆ శక్తిని బట్టి దేవుణ్ణి ఆయన ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ప్రార్థన మనకు కనబడతా ఉంది. ఒక్కసారి ఆ మాట కూడా మనం చదువుదాం. చూడండి 11వ వచనం నుండి చూసినట్లయితే, ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన ప్రార్థన చూడండి, ప్రజలను ఆయన నడిపించిన విధానము చూడండి. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించుతము గనుక దేవుడు మనకు నెమ్మదిని, క్షేమాన్ని, వృద్ధిని కలుగు చేస్తూ ఉన్నాడు. అపాయం వచ్చినప్పుడు, శత్రువు వారి మీదకు వచ్చినప్పుడు తిరిగి వారిని ప్రార్థనలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆశ రాజయ్యుండి ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలము లేని వారికి సహాయము చేయటానికి ఎన్నోసార్లు నిన్ను అనుకున్నావు, నేను బలహీనుడును, నేను బలహీనమైన దానను, నాకు శక్తి లేదు, నాకు జ్ఞానము లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు ఐశ్వర్యము లేదు, నేను బలహీనమైన దానను, బలహీనమైన వాడును అని నీవు అనుకున్న సందర్భాలు ఉన్నాయా నీ జీవితంలో? ఒకవేళ ఆ విధముగా ఉండినట్లయితే దేవుని వాక్యం మనకి ఈ విధముగా తెలియచేస్తూ ఉంది. ఆశ ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా. ఎందుకంటే కూషీయుడైన జరహు అతని మీదకి యుద్ధం చేయటానికి వస్తూ ఉన్నాడు. ఆ విస్తారమైన సైన్యము చూసి ఆశ భయపడి దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆశ చేసినటువంటి ప్రార్థన, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. బలహీనులైన వారికి సహాయం చేయడానికి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులైన వారికి, బలము లేని వారికి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నీ పరిస్థితి నాకు తెలియదు ప్రియులారా, నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. అయ్యో, నాకు బలము లేదు, నాకు శక్తి లేదు, నాకు జ్ఞానము లేదు, నేను ఈ పరిస్థితిని ఏ విధంగా అధిగమించగలను, నేను నా కుటుంబంలో ఒక్కదాన్నే పోరాడుతూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నావేమో. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న సంగతి ఏంటంటే, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. ఆయనే 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 దేవుడు. ఆయనే బలహీనులను సహాయము చేసి బలపరచువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఆసా చేసినటువంటి ప్రార్థన, నీ నామాన్ని బట్టి ఇంత గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి మేము వెళ్తూ ఉన్నాం. మా బలము కాదు, మా శక్తి కాదు, మా దగ్గర ఉన్న సైన్యము కాదు. బహుశా ఆసాకు ఆ సమయంలో విస్తారమైన సైన్యం ఉండొచ్చు. కానీ ప్రియులారా, ఆసా దేవుని ఎదుట చేస్తున్న ప్రార్థన ఇక్కడ అంటూ ఉన్నాడు. చదివి ఉన్నాం కదా, చూడండి ఆ మాట మరొక్కసారి ఇక్కడ మనకు కనబడతా ఉంది. నీ నామమును బట్టియే. ఇంకా ముందుకు చదివినట్లయితే, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ నామములో, దేవుని నామములో యుద్ధం చేయడానికి నేను వెళుతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన బలము కాదు, తన శక్తి కాదు, తనకున్న సైన్యము కాదు, కానీ సైన్యములకు అధిపతి యెహోవా నామములో యుద్ధము చేయడానికి ఆశ వెళుతూ ఉన్నాడు. అది మంచి సంగతి. ఇంకా ఆయన చెప్పిన మాట మరొకటి ఉంది, చూద్దాము. యెహోవా నీవే మా దేవుడువు, నరమాత్రులను నీపైని జయముందనీయకము అని ప్రార్థింపగా. మంచి మాట ప్రియులారా, దయచేసి ఆ మాటను మరొకసారి నేను మీకు చదువుతూ ఉన్నాను. యెహోవా నీవే మా దేవుడువు, నరమాత్రులను నీ పైని జయమొందనీయకము అని ప్రార్థింపగా. మా దేవుడువు నీవే, నరమాత్రులు నీ మీద పై చెయ్యి చేయకూడదు. నరమాత్రులు నీ మీద ఆధిపత్యము కలిగి ఉండకూడదు. చక్కగా ఆశ దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మీద ఆధారపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఆస దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. కానీ తన జీవిత కాలపు ముగింపు వచ్చినప్పటికీ ఆస దేవుని యందు అపనమ్మకం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రవక్త వచ్చి అతన్ని గద్దించినట్లుగా కూడా మనకు కనబడతా ఉంది. అదే మాట 15వ అధ్యాయము 8వ వచనములో మనం చూసి ఉన్నాం. చూద్దాం ఆ మాట. 8వ వచనము, ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆస వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీల దేశమునంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములో నుండి ఏయములైన విగ్రహములన్నింటినీ తీసివేసి యెహోవా మంటపం ఎదుటి నుండి యెహోవా బలిపీఠమును మరల కట్టించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ దేవుని గద్దింపును విన్నాడు. ప్రవక్త ఆ మాట తెలియచేసి ఉంటుండగా ప్రవక్త మాటను అంగీకరించుని దిద్దుకోవటానికి ఆశ ఇష్టపడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. కనుక గొప్ప రిఫర్మేషన్ అనేది, గొప్ప ఉజ్జీవం అనేది ఆశ పరిపాలించినటువంటి ఆ దినాల్లో ఉండడము మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఎప్పుడైనా మనలను దిద్దుకోమని అడిగినప్పుడు దిద్దుకోవడానికి మనము ఇష్టపడాలి. సొలొమోను విగ్రహారాధన అనే పాపంలో పడిపోయినప్పుడు 2 మార్లు యెహోవా వాక్కు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడిన సొలొమోను దిద్దుకోవడానికి ఇష్టం లేదు కనుక దాని పర్యవసానముగా రాజ్యము 2 ముక్కలు అయిపోయింది. కానీ ప్రియులారా, ఇక్కడ ప్రవక్త చెప్పినటువంటి ఆ మాటను ఆశ విన్నాడు. అందువలన గొప్ప ఉద్యమం అనేది యూదా ప్రజల్లోనూ బెన్యామీనీయులందరిలోనూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తన అవ్వయైనటువంటి మయకా నిర్మించినటువంటి ఆ దేవతా స్తంభాన్ని పడగొట్టి మయకా పేరు పట్టణపు రాణిగా ఉండకుండా ఆరంభము పరిపాలన యూదా
యూదా వారిని 5 సంవత్సరాలు ఆశ తన ఇస్రాయేలు చేయడానికి వస్తూ ఉన్నాడనే ఆశ సిరియా బెన్హదదు సహాయం ఇష్టపడినట్లుగా రెండవ మొదటి నుండి యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆస యెహోవా మందిరమును క్షమించండి ఆస యోధా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరుగుతున్నట్లు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపిన ఇశ్రాయేలు ఆవలికి పోవునట్లు నీవు అతనితో చేసుకున్న భంగము చేయమని వర్తమానము చేసెను. రాజైన ఆసా తన సైన్యమును అధిపతులను దేవుని పరిపాలన సిరియా ఆసా అతనితో నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొన్న సిరియా రాజును నమ్ముకొంటితే సిరియా రాజు నీ వశము తప్పించుకొని పోవును. గుర్రపు రౌతులు గల నూబి గొప్ప దండై వచ్చింది. అయినను నీవు
దేవుని యొక్క గద్దింపు మరొకసారి ఆసాకు వచ్చినప్పుడు రాజైన ఆస దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టలేదు. ప్రియులారా, ఆసా చేసినటువంటి పొరపాటు చూడండి. ఇశ్రాయేలు రాజు అతని మీదకు యుద్ధానికి వస్తున్నాడని చెప్పి దేవునిని ఆశ్రయించడానికి బదులుగా సిరియా రాజును ఆశ్రయించి యుద్ధములో నెగ్గాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది ఎంత మాత్రము మంచిది కాదు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలను లేదా ఒకప్పుడు యూదా ప్రజలను నడిపించింది ఈయనే. మన దేవుణ్ణి మనం ఆశ్రయించున్నాము కనుక మనకు నెమ్మదిని, క్షేమాన్ని, వృద్ధిని కలుగు చేసి ఉన్నాడని చెప్పింది ఆయనే. దేవుని సముఖములో ప్రార్థించింది ఆయనే. బలహీనులను రక్షించువాడు నీ ఒక్కడివే అని చెప్పింది ఆయనే. గొప్ప విజయాన్ని పొందుకున్నది ఆయనే. కానీ అవసాన కాలం వచ్చినప్పుడు, తన చివరి దినాలు వచ్చినప్పుడు, చివరి సంవత్సరాలలో దేవుని మాటను నెరవేర్చలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునిని ఆశ్రయించడానికి బదులుగా రాజును ఆశ్రయిస్తూ ఉన్నాడు. అన్యుడైనటువంటి సిరియా రాజు బెన్హదదును ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఇది మంచిది కాదు. అయితే దేవుడు ఆ సంగతిని అతనికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీవు చేసిన పని మంచిది కాదు, నీవు ప్రవర్తించిన తీరు మంచిది కాదు, నీవు ఆ విధముగా చేసి ఉండకూడదు అని దీర్ఘదర్శి వచ్చి ఆయన హెచ్చరించినప్పుడు ఆశ దిద్దుకోవాలి. కానీ ఈ సమయంలో మాత్రము ఆశ దిద్దుకోలేదండి. ప్రియులారా, దిద్దుకోకుండా ఎవరైతే తనకు ఆ వర్తమానాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడో ఆ వ్యక్తిని బందీగృహంలో వేయించడం మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ప్రజలను కూడా బహుగా బాధ పెట్టినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. దయచేసి ఆ మాట మనం ఒకసారి చదువుదాము. అదే 16వ అధ్యాయము 10వ వచనం నుండి చూసినట్లయితే, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి. చూస్తున్నారా ప్రియులారా? దిద్దుకోమని చెప్పినప్పుడు కోపం, దిద్దుకోవాలని చెప్పినప్పుడు ఆయన కోపగించుకోవడం చాలా దౌర్భాగ్యం ప్రియులారా. ఒక సంగతిని నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏదైనా విషయంలో, ఏదైనా సంగతిని దేవుడు మనం దిద్దుకోమని అడిగినప్పుడు మనం కోపగించుకోకూడదు, మనం ముఖాన్ని చిన్నపుచ్చుకోకూడదు. కయీను హేబేలును చంపేసినప్పుడు దేవుడు కయీనుతో అడుగుతూ ఉన్నాడు, నీ సహోదరుడేడి అని. తన తప్పును, తన పొరపాటును చూపించినప్పుడు కయీను, అయ్యో దేవా, క్షణిక ఆవేశం వలన, నా కోపం వలన నేను అతన్ని చంపేశాను
దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితో. ఇదే ఆశ ఇంతకు ముందు ప్రకటన చేశాడు. ఎవరైనా దేవుని యొద్ద విచారణ చేయకపోయినట్లయితే వారు మరణశిక్ష పొందుతారని ప్రకటన చేసిన ఆశ ఈయనే. దేవుడు అతన్ని డిసిప్లిన్ చెయ్యాలని, అతన్ని తిరిగి క్రమశిక్షణలో ఉంచాలని, తన చిత్తంలోనికి తిరిగి ఆయన్ని మళ్ళించాలని ఆయన పాదములో ఒక పుండును పుట్టించగా దేవుని ఎదుట విచారణ చేయడానికి బదులు వైద్యులను పట్టుకున్నాడంట. దేవుని వాక్యం ఆ విధముగా సెలవిస్తూ ఉంది. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చెయ్యక వైద్యులను పట్టుకొనెను. బహు బాధపడ్డాడు. కానీ దేవుని యొద్ద విచారణ చేయటానికి అతని అహము ఆటంకమైంది. ప్రియులారా, దేవుని యొద్దకు రావటానికి ఎప్పుడూ మనము ఆలస్యం చేయకూడదు. ఏ కారణం చేతనైనా దేవుని యొద్ద నుంచి తొలగిపోయిన పరిస్థితి మన జీవితాల్లో వచ్చినప్పుడు, దేవుని యొద్ద నుంచి దూరం అయిపోయిన పరిస్థితి మన జీవితాల్లో వచ్చినప్పుడు, దేవునికి సమీపంగా లేని పరిస్థితి మన జీవితాల్లో వచ్చినప్పుడు, పాపము మనకు ఆటంకంగా ఉండినప్పుడు, ప్రియులారా, మనము చేయవలసినటువంటి ప్రథమమైన సంగతి ఏంటంటే మరలా తిరిగి సమాధానపడి దేవుని యొద్దకు రావాలి. తన పాదాల్లో గొప్ప జబ్బు వచ్చింది. ఆ జబ్బును బట్టి దేవుని యొద్ద విచారణ చేయడానికి బదులుగా వైద్యులను పట్టుకున్నాడు ఆశ. ప్రియులారా, అది ఎంత మాత్రము కూడా మంచిది కాదు. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా, గమనించండి. ఆశ ప్రారంభము బాగా ఉంది, తన కొనసాగింపు ఒడిదొడుకులు వచ్చినా బాగుగానే ఉంది, దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ తన ముగింపులో గొప్ప వెలితి మనకు కనబడతా ఉంది. ఇది ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పుతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రారంభం ఏ విధముగా ఉంది, మన కొనసాగింపులో ఆటుపోట్లు రావచ్చు, అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు, ఒడిదొడుకులు రావచ్చు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి మన జీవితాల్లో ఉండకూడదు. దేవుని వాక్యం అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆశ దిద్దుకున్నాడు. కానీ తన అవసాన కాలంలో, తన చివరి 5 సంవత్సరాల కాలంలో ఆశ దేవుని మాటను నిర్లక్ష్య పెట్టాడు. దీర్ఘదర్శి వచ్చి ఆ సంగతిని అతనికి తెలియచేసినప్పుడు దిద్దుకోవడానికి బదులుగా ఆ దీర్ఘదర్శిని బందీ గృహంలో వేయించాడు. జనులను కూడా బహుగా బాధ పెట్టాడు. అందుకు దేవుడు అతనికి బుద్ధిని నేర్పించడానికి, క్రమశిక్షణలో ఉంచడానికి, డిసిప్లిన్ చేయడానికి అతని పాదాల్లో ఒక జబ్బును పుట్టించాడు. ఆ జబ్బును బట్టైనా ఆశ దేవుని యొద్దకు వచ్చి విచారణ చెయ్యాలి, కానీ దేవుని యొద్ద కనిపెట్టలేదు. ప్రియులారా, ఆశా జీవితానికి ఇది ఒక గొప్ప వెలితిగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ప్రారంభము నుండి ముగింపు వరకు మన ఆధారము దేవుడే, మన ఆశ్రయము దేవుడే. ఏ పరిస్థితుల్లోనైనా, మన జీవితానికి సంబంధించి ఏ స్టేజ్లోనైనా, ఏ ఫేజ్లోనైనా ప్రియులారా, మరొకరి మీద ఆధారపడే అవకాశం ఉండకూడదు. తన అవసాన కాలంలో ఆశ అన్యుడైన సిరియా రాజు మీద ఆధారపడి ఉన్నాడు. దేవుడు అతన్ని డిసిప్లిన్ చేయడానికి ప్రయత్నించాడు. డిసిప్లిన్ చేయడానికి అతను ఒప్పుకోలేదు. వెలితిగానే ఆయన మరణించాడు. ప్రియులారా, విషాదకరమైనటువంటి ముగింపు. ఒక్క మాట చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. గమనించండి,
మన ప్రారంభము బాగుండాలి, మన కొనసాగింపు బాగుండాలి, మన ముగింపు కూడా అద్భుతముగా దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. ప్రియులారా, ఇది నా ప్రార్థన. నేను ఎప్పుడూ దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాను, దేవా నా ప్రారంభము, నా కొనసాగింపు, నా ముగింపు మీకు ఇష్టమైనదిగా ఉండాలి. ప్రియులారా, మన జీవితాల్లో వెలితి ఉండదని నేను చెప్పట్లేదు. ఏ కారణం చేత అయినా, ఏ పరిస్థితి చేత అయినా ఒడిదొడుకులు మన జీవితాల్లో ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ మన జీవితాల్లో ఉంటాయి. పడిపోయినా దేవుడు లేపే పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. కానీ మన జీవిత ముగింపు దేవుని యొక్క చిత్తానుసారముగా, దేవుని యొక్క ఉద్దేశానుసారముగా ఉండాలి అని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దై విల్ బీ డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగా. కానీ మన జీవితాలు దేవునికి సమర్పించుకుంటూ ఉంటుండగా మన ప్రారంభము, కొనసాగింపు, ముగింపు దేవుని చిత్తములో దేవునికి మహిమకరముగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ఎదుట అనేక మంది రాజులు వారి జీవిత విధానాలు పెట్టి ఉన్నాము దేవా. వారి జీవితాల్లో నుండి మేము నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మేము నేర్చుకోవటానికి మీ కృప చూపించి దీవించి దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి, మీ క్షేమాన్ని ఉంచండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహా గొప్ప దేవుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, మీరు మమ్మల్ని దర్శించి దీవించండి. వాక్యము చేత మమ్మల్ని బలపరచండి. ఆ వాక్యాన్ని మా జీవితాల్లో అన్వయించుకొని ఆ ప్రకారము నీ చిత్తములో నడుచుటకు మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమెన్.